అందుకే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన విషయం బీజేపీ పార్టీతో వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి ఉన్న అక్రమ పొత్తుల గురించి. బీజేపీ అంటే రాష్ట్రంలో, కేంద్రంలో, దేశంలో బీజేపీ అంటే బీజేపీ పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదు, వీళ్ళ అవసరమే లేదు. ఎందుకంటే బీజేపీయే వీళ్ళు బీజేపీలో ఉన్నారు. జగనన్న గారు బీజేపీలో ఉన్నారు, చంద్రబాబు గారు బీజేపీలోనే ఉన్నారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీలోనే ఉన్నారు. మనం ప్రజల్లోకి ఈ విషయం గట్టిగా తీసుకువెళ్ళాలి. వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే, టీడీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే, జనసేన వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే. ప్రజలు తేల్చుకోవాలి, ఓటు ఎవరికి వేయాలి అని ప్రజలు తేల్చుకోవాలి. ప్రత్యేక హోదా ఇవ్వని వాళ్ళకి వేయాలా, ఇవ్వని బీజేపీకి వేయాలా, ఆ బీజేపీకి మద్దతు పలుకుతున్న వీళ్లకు వైసీపీకైనా టీడీపీకైనా జనసేనకి వేయాలా, లేకపోతే ప్రత్యేక హోదాను ప్రకటించడమే కాకుండా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వేయాలా? తెచ్చేదైనా ఇచ్చేదైనా ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీకే చేతనవుతుంది అని ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజల మధ్యకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఎంత దురదృష్టం, 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే అసలు ఊసే లేకుండా పోయింది, అసలు ఆ మాటే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా అంటే అదేంట్రా అన్నట్టు చూస్తున్నారు చిన్నపిల్లలు. అంటే ప్రత్యేక హోదా అంటే ఇది, ప్రత్యేక హోదా వస్తే మనకు 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తే లాభం వస్తుంది మన రాష్ట్రానికి అని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? మన రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి అని నిర్ణయించుకుంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించకపోతే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ఇది మటుకు అందరూ రాసి పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరగకపోతే ప్రత్యేక హోదా రాదు. ఈ 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయినా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది లేదు. కాబట్టే ప్రత్యేక హోదా ఊసేలేదు. ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే వాళ్ళే కరువు అయిపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా పట్టించుకునేవాడు లేకుండా. కాబట్టే చెప్తున్నాం, ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రకటిస్తుంది, ప్రత్యేక హోదా ఉద్యమం కాంగ్రెస్ పార్టీ భుజాన ఎత్తుకుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, గొర్రెల్లాగా ఉండకండి బలిస్తారు, సింహాల్లాగా ఉండండి అని. 10 ఏళ్ళు గొర్రెల్లాగానే ఉన్నాం కదా, 5 ఏళ్ళేమో చంద్రబాబు గారిని నమ్మి గొర్రెలయ్యాం, ఇంకొక 5 ఏళ్ళేమో జగనన్న గారిని నమ్మి గొర్రెలయ్యాం. 10 ఏళ్ళు గొర్రెల్లాగా ఉంటే ఏమైంది? ఈరోజు మనం బలిస్తున్నారు. అందుకే సింహాలలాగా ఉండండి అన్నాడు అంబేద్కర్ గారు. సింహంని చూస్తే ఎవరికైనా బలి ఇయ్యబుద్ధి అవుతుందా? ఏమన్నా సింహం చూస్తే ఎవరికైనా బలి ఇయ్యబుద్ధి అవుతుందా? గొర్రెను చూస్తే ఏమవుతుంది? గొర్రెను చూస్తే ఏం చేయబుద్ధి అవుతుంది? బలి ఇయ్యబుద్ధి అవుతుంది. అందుకే మనం సింహాలు అవ్వాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క సింహం అవ్వాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గొర్రెల్లాగా ఉండకండి, ఒక్కొక్కరము ఒక్కొక్క సింహం అవ్వాలి. మనం మటుకే కాదు, రాష్ట్రంలోని యువత అంతా, రాష్ట్రంలోని ప్రజలు అంతా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే ఒక్కొక్క సింహం అవ్వకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు. ఇంకొక మహానుభావుడు అన్నాడు,
పోరాడితే పోయేదేముంది బానిసత్వం తప్ప అని. కాబట్టి పోరాడాలి. పోరాడకపోతే ఏది మనకు తట్టలో పెట్టి ఇవ్వరు. మనం పోరాడి సాధించుకోవాలి, అవసరమైతే లాక్కోవాలి. అలా తయారైంది లోకం తీరు. 10 ఏళ్ళు గమ్మనున్నామే, 10 ఏళ్ళు ఊసే లేకుండా ఉన్నామే. ప్రత్యేక హోదా ఇచ్చారా ఎవరైనా? పట్టించుకున్నారా ఎవరైనా? బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి? చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి? జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి? మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా? మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా? దేనికి గౌరవం? ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలని? కేడీ కాదా మోడీ? మోసం చేయలేదా ప్రజలని? మోసం చేస్తే ఏమవుతారు? మోసగాళ్ళు గారా? డిఫాల్టర్ను కదా కేడీ అనేది. డిఫాల్టర్ కాదా మోడీ? మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకోకపోతే అది డిఫాల్టర్ కాదా? మరి డిఫాల్టర్ని కేడీ అనక ఏమనాలి? మోసం చేసిన వాడిని 420 అనక ఏమనాలి? మోడీ 420 అయితే, మోడీ కేడీ అయితే చంద్రబాబు గారు కూడా కేడీఏ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీఏ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 420, చంద్రబాబు గారు కూడా 420. మన రాష్ట్ర హక్కు, మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా. ఈరోజు ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి? ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడుండును మన రాష్ట్రం? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు. ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండే. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు. ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకొని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టులు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా. మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు? ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తారన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది.